మోడీ గవర్నమెంట్ రేపు పెట్టబోయే బడ్జెట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నోళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తున్నాయి, పేదవాళ్ళకి ఎంత పెడుతున్నాయి, లేదంటే పేదవాళ్ళ నెత్తి కొట్టి ఉన్నోళ్ళకి ఏమైనా దోషి పెడుతున్నాయా, ఇది మనం చూడాలి. ఈ ప్రకారంగా చూస్తే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో పేదవాళ్ళని దోస్తున్నారు. ధరల పేరుతో, ఇంకా సబ్సిడీల కోత పేరుతో, వివిధ డిపార్ట్మెంట్ల కోత పేరుతో, సంక్షేమం, సాంఘికం, రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయం అనేక పద్దులకంతా కోతలు పెడుతున్నారు. దీనంతా తీసుకుపోయి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు. సబ్సిడీలు పెద్దవాళ్ళకి ఇచ్చేది రహస్యమే కదా, అందరికీ తెలుసు. అది పార్లమెంట్లో అందరి ముందు బడ్జెట్ పెడతారు. పెట్టినప్పుడు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళ ప్రభుత్వం మాది అందుకని ఇస్తున్నామని చెప్పట్లా. పెద్దవాళ్ళకి ఇస్తేనే వాళ్ళ ఫ్యాక్టరీ పెడితేనే కొత్త ఉద్యోగాలు వస్తాయి, పేదలకు ఉద్యోగాలు రావడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఇది తప్పుడు సిద్ధాంతం అని మనం చెప్తున్నాం. అందుకే తయారైన సరుకులు అమ్ముడుపోవట్లేదు దేశంలో. అది చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, లేదు ఇంకే సమస్త వస్తువులు, ప్రతి వస్తువు కూడా తయారైంది అమ్ముడుపోవట్లేదు. ఇంకా తయారు చేయని తయారు చేసే వాళ్ళకు సబ్సిడీ ఇస్తే, వాళ్ళకు ఎంకరేజ్ చేసి రాయితీలు ఇస్తే ఉపయోగం లేదు. ఇది తప్పుడు పాలసీ అని మనం చెప్తున్నాం. మరి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? తయారయ్యే సరుకు అమ్ముడుపోయేటట్టు చేయాలి. అమ్ముడుపోయేటట్టు చేయాలంటే ప్రజలకు అవసరం ఉండాలి, కొనే అవసరం. శతకోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ ఆస్తులోనే లక్షల కోట్లకు ఉంది. మనం ఒక్కటే చిన్న మాట చెప్తున్నాం, ఇక్కడ ఆదాయం పన్ను ఉంది దేశంలో, మన దేశంలో, కానీ సంపద పన్ను లేదు. చాలా దేశాల సంపద పన్ను ఉంది. సంపద ఉంటే వాడు పర్సంటేజ్ కట్టాలి. ఆ రకంగా చూసి 4% సంపద పన్ను వేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. కనీస పంట ధర ఇచ్చే విధంగా చట్టపరం చేయాలి అనేది రెండో డిమాండ్గా మనం పెడుతున్నాం. ప్రైవేటీకరణ అనే దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాంటి ప్రతిపాదనలన్నిటినీ కూడా మనం విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఎస్టీలు వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అరకొరగా ఉంటున్నాయి. వాటి బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు. పైకి కేటాయించినప్పటికీ ఖర్చు పెట్టట్లేదు. ఈ ధోరణులు మానుకొని ఎస్సీ, ఎస్టీ, అట్లాగే బీసీ కార్పొరేషన్లు వీటన్నిటి కూడా తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలనేది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గౌరవ వేతనం అనే పేరుతోటి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మొత్తం దేశవ్యాపితంగా వాళ్ళకి అవసరమైన హక్కులు ప్రసాదించాలి. కనీస వేతనాలు అమలు జరపాలి. కనీస సౌకర్యాలు అన్ని అమలు జరగాలని చెప్పి కోరుతున్నాం. ఈ 8 డిమాండ్లతోటి మన సదస్సు ఒక గట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన కోసం. కానీ ప్రజల ఒత్తిడి పెరగాలంటే జిల్లాల్లో కూడా రాబోయే కాలంలో ఈ సమస్యలపైన సదస్సులు, ర్యాలీలు, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్లో ఏ అంశాలు ఉండాలో కూడా మనం ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల్లో, ఆ వాగ్దానాలు అమలు జరగాలంటే ఇప్పుడు కేటాయిస్తున్న రీతిగా కేటాయిస్తే ఇంకొక 50 ఏళ్ళకు కూడా పూర్తిగా అవ్వయి. అట్లా కాకుండా తగిన విధంగా కేటాయింపులు జరపాలి. లేదు కేటాయింపులు జరపలేరు అని చెప్తున్నాడు. కేసీఆర్ కాలంలో 7 లక్షల కోట్ల అప్పులు చేశాం, ఆ అప్పులు ఉండటం వల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అప్పుల విషయం ఇదివరకు తెలుసు, కొత్తగా తెలిసిందే లేదు. ప్రతి బడ్జెట్లో అప్పులు ఎంత ఉన్నాయో, ఆదాయాలు ఎంత ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సాకుతోటి వాగ్దానాలు వెనక్కిపోవడం కాదు. లేదు వాస్తవంగానే ఏదైనా వాగ్దానం అమలు జరపలేకపోతున్నాం అంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి, అందరు స్టేక్ హోల్డర్స్ని పిలవండి, చర్చలు చేయండి. ఫలానా ఐటమ్ని మేము అమలు జరపలేకపోతున్నాం అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా చర్చ చేయండి. అంతే తప్ప రాజకీయ భూకరింపుల కోసం, లేదా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం 4 మాటలు చెప్పడం, ప్రజలు మోసగించడం, ఇది జరగకూడదు. అలా జరిగితే మీకు చెల్లుతుందేమో, కానీ ఈ ప్రజా సంఘాల ముందు మాత్రం అది చెల్లదు. ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాల ఐక్య పోరాటాలు భవిష్యత్తులో ముందుకు పోతాయి.